చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే అరే చిన్ని చిన్ని గుండె. హలో గైస్, సో విజయవాడ ఎయిర్పోర్ట్ వచ్చేసిన. బట్ మన రోజులు ఇంత దరిద్రం లేకుండా కూడా మన రోజు అవ్వదు కాబట్టి ఇవాళ ఏమైందో చెప్తా. 7:20కి స్టార్ట్ అయినాం నా ప్లేస్ నుంచి ఎయిర్పోర్ట్కి. ఒక 1 అవర్ పడుతుంది. నా ఫ్లైట్ 1:05. 12:30 నేను ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి, లోపలికి వెళ్ళేసరికి ఒక 10 minutes. 12:40 అప్పటికి డీజే యాత్ర ఉండే. ఫార్వర్డ్లో మనీ పే చేసి వెళ్దాం అనుకున్నా కూడా రోజు అయిపోయిందండి, ఇంకా అవ్వదు, మీరు ఎగ్జిట్ తీసుకొని నెక్స్ట్ ఫ్లైట్ చూసుకోండి అనుకొని అంది. నేను ఎంత బెగ్ చేసాను, ఒక్కటే బ్యాగేజ్ ఉంది, ఏముండదు, ఫాస్ట్గా అయిపోతుంది, నేను ఎక్స్ట్రా పే చేస్తాను అది ఇది అన్నా కూడా అస్సలు అవ్వదంటే అవ్వదండి. ఇంకా ఏం చేసినాను, డైరెక్ట్ సెక్యూరిటీ చెక్-ఇన్కి వెళ్ళిపోయాను. నాది ఆల్రెడీ వెబ్ చెక్-ఇన్ అయిపోయింది. బ్యాగేజ్ కూడా హ్యాండ్ లగేజ్లో పెట్టేసుకొని లోపలికి వెళ్ళిపోయాను. ఇంకా మన ఎయిర్పోర్ట్ ఎంత పెద్దదో తెలుసు. నా గేట్ వచ్చేసి 111. ఆల్రెడీ లాస్ట్ కాల్ అని ఉండే డిస్ప్లే మీద. ఇంకెళ్ళినాక వాడేమో ఎంత లేట్ అండి అది ఇది అనుకొని అన్నాడు. ఫైనల్లీ బస్ ఎక్కేసిన. బస్ ఎక్కాక బయట అంత హడావిడి చేశారు. అక్కడ వాడు బస్లో ఒక లిటరలీ 10 minutes నుంచో పెట్టేసి ఉంటాడు. ఆ ఎయిర్పోర్ట్లో మీరు వెళ్ళలేరు, బయటికి వెళ్ళి ఎగ్జిట్ తీసుకొని రిజర్వేషన్లో నెక్స్ట్ ఫ్లైట్కి చేసుకోండి అన్నది. అండ్ నౌ ఐ మీన్ విజయవాడ. ఒక టాస్క్ ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళడం. ఆటో ఏమో 75 ఉంది, క్యాబ్ ఏమో 180 ఉంది. ఇప్పటి నుండి ఆటో బుక్ చేయడానికి ట్రై చేస్తున్నా. ల్యాండ్ అయినప్పటి నుంచి ఇక్కడ కూడా బుక్ అవ్వట్లేదు. ఫైనల్లీ ఒకటి అయింది. కప్ ఏమో పార్కింగ్ నోట్ దగ్గర ఉంది. సో ఎక్కువైంది. కప్ పాయింట్ వరకు వచ్చాక వాడేమో క్యాన్సిల్ చేశాడు. బిస్కెట్ రావట్లేదేంటి గాయస్? అయితే మా డాడీ ఇంట్లో లేరు. కమ్ బై ఈవినింగ్ ఐ గెస్. ఈ లోపు నాకు చాలా పని ఉంది, పని చేసుకున్నాను. లోపలికి రాకుండా డౌట్ వచ్చి ఇలా హ్యాపీ బర్త్డే నిక్కీ. మరు జన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం. చలి గుప్పే మాసంలో చలి ఒళ్ళే ఆనందం. నా చెవులను మోస్తూ దుప్పటి కప్పే కరుణే